బ్యాక్ టు న్యూస్ ఇక డీటెయిల్స్ లో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవలే జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పడంతో పాటు పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా కల్పించనున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కారే చిన్నాను కూడా వైఎస్ జగన్ కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నరసింహ విశాఖ నుండి అందించడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహ, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే ఈ నెల 14వ తేదీన ఏపీ మాజీ సీఎం మరియు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే విశాఖ పర్యటించనున్నారు. ఈ నెల రేపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి అయితే విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గాన ఏదైతే జాలర్పేట జబ్బరపేటలో ఉన్నటువంటి మత్స్యకారు ఇటీవల గల్లంతైన మత్స్యకారు కుటుంబాలను అయితే పరామర్శించనున్నారు. అయితే ఈ క్రమంలోనే ఇటీవలే 7 మత్స్యకారులు ఏదో చేపల వేటకు వెళ్ళిన నేపథ్యంలో 6 గల్లంతైన నేపథ్యంలో కూడా వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వారికి పార్టీ తరపున ధైర్యం చెప్పేందుకు కూడా రానున్నారు. అదేవిధంగా మరో వ్యక్తి ఏదైతే కారే చిన్న కూడా ఈ ప్రమాదం నుంచి బ్రతుకు నుంచి బయటపడినటువంటి ఆయనను నేరుగా ఆసుపత్రికి వెళ్ళి కూడా పరామర్శించనున్నారు. అదేవిధంగా ఏదైతే గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరపున అండగా ఉంటామని భరోసానివ్వనున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే పూర్తిగా ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. ఆ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్, అదేవిధంగా విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజు కూడా హార్బర్ ఏసీపీ చిట్టబాబు పర్యవేక్షణలో కూడా ఇప్పటికే ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. అధికారి ముందస్తు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా గత రోజు నుంచి కూడా ఆ ప్రాంతంలో కూడా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఏసీపీ చిట్టబాబు పర్యవేక్షణలో కూడా శాంతి భద్రతల రీత్యా కూడా ప్రాంతాన్ని కూడా పర్యవేక్షణ దృష్ట్యా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ పర్యవేక్షణలో భాగంగా ఏదైతే మత్స్యకారు కుటుంబాల్లో గల్లంతైన వారిని 6 కూడా పరామర్శించేందుకు జబ్బర్పేట నేరుగా వెళ్ళనున్నారు. ఈ యొక్క పర్యటన కూడా అటు పార్టీ తరపున కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులు కూడా వైసీపీ శ్రేణులు కూడా వారిని కూడా పరామర్శించి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పడం కూడా జరిగింది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరసింహ.